శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీకు కారు నడపడం బాగా వచ్చేసిందండి. మీకు వచ్చేసిందండి. మీ కారు ఎదురుగుండా మీ ఆవిడ, మీ భార్య ఇద్దరు ఎదురొచ్చారు అనుకోండి, ముందు ఏం వేస్తారు? ఫస్ట్ మా ఆవిడని వేసేస్తా. చాలా చాలా డేంజరస్. ఇక సార్, ముందు బ్రేక్ వేయాలి సార్. నో 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 నో. ఏంటండి సత్యనారాయణ గారు, అలా కదలకుండా కూర్చున్నారేంటి? మీరేగా రా ఇలా కూర్చోమన్నారు. నేను అట్లా అనలేదే, రా ఇలా కూర్చోండి అన్నా. ఆర్డర్ ఆర్డర్. నువ్వు మీ ఆవిడని బెదిరించి భయపెట్టి కంట్రోల్లో పెట్టావంట, నిజమేనా? ఎవరా అన్నారు? అసలు ఏం జరిగిందంటే, సంజాయిషి వద్దు, నువ్వు ఎలా కంట్రోల్లో పెట్టావో చెప్పు చాలు. నాకు కూడా అవసరమే కదా. ఆర్డర్ ఆర్డర్. ఏమయ్యా ఇప్పుడు చెప్పు, ఆ హత్యని నువ్వు కళ్ళారా చూసావా? చూశాను సార్. సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు, ఆ హత్య ఏ సమయంలో జరిగింది? ఆ సమయంలో చంద్రుడు మబ్బుల చాటును దూబూచులాడుతున్నాడు సార్. పిల్లగాలికి చెట్లు లయబద్ధంగా ఊగుతున్నాయి సార్. ఏమయ్యా లాయరు, నీకు ఈ రైటర్ తప్ప ఏ సాక్షి దొరకలేదా? కాంతారావు గారు, రండి రండి రండి. ఇప్పుడేనా రావడం? ఇప్పుడేనండి రావడం సత్యనారాయణ గారు. కూర్చోండి కూర్చోండి. ఏంటి సంగతిలో? ఏమే, విశాఖపట్నం నుంచి నా క్లోజ్ ఫ్రెండ్ కాంతారావు వచ్చాడు. వేరే కాఫీ తీసుకురా, తొందరగా రా. ఏమేమి వస్తున్నావా? ఏదో పనిలో ఉన్నట్టుందిలే సత్యనారాయణ గారు, ఊరుకోండి. ఏంటండి, ఒకసారి చెప్తాము తీసుకురాలేదనుకో, రెండోసారి చెబుతా తీసుకురాలేదనుకో ఏం చేస్తారు? ఏం చేస్తావేంటండి, నేనే వెళ్ళి తెచ్చుకుంటా.